ఏంట్రా పోజు కూర్చొని నిద్రపోతున్నావా? అరవకండి, వాడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడా? డిస్టర్బ్ చేయకండి, బాబు కథ రాస్తున్నాడు. కథ రాస్తున్నాడా? సరే సర్లే, ఏం రాసావు చదివాడు? టైటిల్ అనకనగా ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా మీలో ఎంతమంది మన చిరంజీవి గారి శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ చూశారు? ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? నాకు మాత్రం చూసాక ఒక్కటే ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్లో విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ సూపర్ రిచ్గా టాప్ నాచ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఈసారి మన చిరంజీవి గారు ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావుపూడి గట్టిగా ప్లాన్ చేసినట్టున్నాడు. ఎందుకంటే ఫస్ట్లో విక్టరీ వెంకటేష్ గారు ఒక సాంగ్లో క్యామియో అనుకున్నాం, కానీ ట్రైలర్ చూశాక మూవీలో ఆయనకి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని అర్థమైంది. అది కూడా ప్రాపర్ మాస్ రోల్. చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి? మాస్కే బాస్ లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.